ఒక్కసారి మనం దాడి జరిగిన సమయంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఇక్కడ జగన్ నిలబడి ఉన్నారు బస్సులో, ఇక్కడ వెల్లంపల్లి నిలబడి ఉన్నారు. అయితే అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు జగన్. అప్పటికే కరెంటు ఎన్నోసార్లు ఆన్ ఆఫ్ అవుతూ వచ్చింది. సరిగ్గా రాయి వచ్చి తగిలే సమయంలో కూడా కరెంట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ స్క్రీన్ మొత్తం కూడా చాలా అంధకారంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న వెహికల్ లైట్స్ తప్పితే ఏ ఒక్క వెలుగు కూడా మనకు కనిపించట్లేదు. అదే సమయంలో ఆగంతకులు విసిరిన రాయి వచ్చి సీఎం జగన్ నుదుటి భాగాన్ని తాకింది. వెంటనే ఆయన చెయ్యిని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందో అర్థం కాని ఆ క్షణంలో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆయన. వెంటనే ఆయన తల నుంచి రక్తం కారడాన్ని గమనించారు. తీవ్రమైన నొప్పి ఫీల్ అయ్యారు. ఆ వెంటనే అదే రాయి వెల్లంపల్లిని కూడా తాకుతూ ముందుకు వెళ్ళిపోయింది. 2 రాళ్లు జగన్ మీదకు దూసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. అందులో ఒక రాయి మధ్యలోనే కింద పడిపోగా ఇంకొక రాయి మాత్రం సరిగ్గా వచ్చి జగన్ తలని తాకింది. ఏ మాత్రం 2 ఇంచులు కిందకొచ్చి జగన్ కంటికి తగిలినా కూడా కన్ను పోయే ప్రమాదం జరుగుండేది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినందుకు అందరూ కూడా ప్రస్తుతం దానికి సంబంధించి చాలా అదృష్టం ఈరోజు విలేచన వేళ విశేషం అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే తలకి తగిలిన గాయం మనం చూసాము, ఎంత లోతుగా అది తగిలింది అనేది. 2 కుట్లు పడ్డాయంటేనే ఎంత ఫోర్స్ఫుల్గా ఎంత వేగంగా రాయి తలను తాకిందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం